జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ అయితే అప్ టు 21% వరకు అయితే పెంచడం జరిగింది. సో ఇది కూడా మనకి జూలై 3 నుంచి అయితే పెరుగుతాయి. సో మీరు ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలంటే ముందే రీఛార్జ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెరిగే రీఛార్జ్ ప్లాన్స్ చాలా దారుణంగా అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే మనకి 239 రూపీస్ మంత్లీ ప్లాన్ 299 అయితే వేసి పడేసారు. ఇంతే కాకుండా మనం 239 వేసుకుంటే మనకి 5G డేటా కూడా వస్తుండే కదా. సో ఇప్పుడు అట్లా రాదు. మీరు ఎప్పుడైతే డైలీ 2 GB వచ్చే రీఛార్జ్ ప్లాన్ వేసుకుంటారో సో అప్పుడు మాత్రం మీకు 5G అనేది వస్తుంది. సో మీరు ముందే డైలీ 2 GB వచ్చే డేటా ప్యాక్ అయితే రీఛార్జ్ అయితే వేసి పెట్టుకోవాలి. సో అప్పుడే మీకు 5G అనేది వస్తుంది. సో నేను ఎప్పుడు చెప్పే 395 రూపీస్ ప్లాన్ కూడా వర్క్ అవుతా కాదో కూడా తెలియదు. సో మీకు ముందే రీఛార్జ్ అయితే వేసి పెట్టుకోండి. సో మీకు ఎప్పటికప్పుడు యూజ్ అవుతుంది. ఎయిర్టెల్ వాళ్ళకి కూడా చాలా దారుణంగా అయితే వేసి పడేసారు. ఎందుకంటే మనకి ఎయిర్టెల్ సిమ్ అనేది డబ్బా ఫోన్లో కూడా యూజ్ చేస్తారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి మినిమం ప్లాన్ అప్పట్లో 99 ఉంటుండే. ఇప్పుడు దాన్ని 199 అయితే తీసుకొచ్చారు. సో ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. 199 చేసి పడేసారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు అంత రెట్టి రీఛార్జ్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళకి. సో అసలు నాకు నచ్చలేదు. సో మీకు ఎయిర్టెల్ ఇంకా జియో ప్లాన్స్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు ప్లాన్స్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.